యా హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. ఓకే, మనం ఆల్రెడీ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, మేనేజర్ రౌండ్ ఎలా డిస్కస్ చేయాలి అనేది డిస్కస్ చేశాం కదా. లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ కానీ మీరు చూస్తే తెలుస్తుంది మన ఛానల్లో. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి నువ్వు మేనేజర్ రౌండ్ కూడా క్లియర్ అయిన తర్వాత హెచ్ఆర్ మీకు కాల్ చేసి ఓకే ఆల్ టెక్నికల్ రౌండ్స్ అంతా మేనేజర్ రౌండ్ అంతా క్లియర్ అయింది, నెక్స్ట్ హెచ్ఆర్ డిస్కషన్ ఉంది, ఒక 10 to 15 minutes కనెక్ట్ అవుతాం, ఒక జూమ్ కాల్ లేదంటే ఒక టీమ్స్, ఓకే ఒక గోటు మీటింగ్ ఏదో కాల్ షెడ్యూల్ చేశారనుకోండి. అప్పుడు మీరు కాల్లో జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని ఏమి టెల్ మీ బ్రీఫ్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ ప్రాజెక్ట్ అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. బ్రీఫ్గా మీరు ఎక్కడి నుంచి జనరల్గా నువ్వు ఏ కంపెనీలో చేసావని చెప్పేస్తే చాలా హెచ్ఆర్కి టెక్నికల్ నాలెడ్జ్ తక్కువ ఉండొచ్చు. ఓకే, తక్కువే ఉంటుంది జనరల్గా. మీరేమో టెన్షన్ పడవల్ల కూల్గా మాట్లాడండి. హెచ్ఆర్తో మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడాలా. ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్స్పీరియన్స్ మీద డెవాప్స్ క్రాక్ చేస్తుంటారు కాబట్టి మీరు హెచ్ఆర్ని హ్యాండిల్ చేసే విధానం ఎలా ఉండాలంటే ఖచ్చితంగా నేను ఆ కంపెనీలోనే జాయిన్ అవుతాను అన్నట్టు ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకు నువ్వు పాత కంపెనీ నుంచి ఈ కంపెనీకి వస్తున్నావు, ఆ కంపెనీలో ఏమైందని అడుగుతారు. అటువంటిప్పుడు ఏం లేదు, నేను కెరియర్ బెస్ట్ ఆపర్చునిటీ కోసం వస్తున్నాను. ఓకే, అలానే నాకు సిటీసీ కూడా ఇంపార్టెంట్, దాంతోపాటు నాకు కెరియర్ ఆపర్చునిటీ బెస్ట్ ఆపర్చునిటీ కోసం చూశాను. అటువంటిప్పుడు నా పాత కంపెనీ చాలా బెస్ట్, అది నాకు బేస్ ఇచ్చింది, నాకు లైఫ్ ఇచ్చింది అన్నట్టు మీరు పాత కంపెనీని కూడా డౌన్ గ్రేడ్ చేసి మాట్లాడకూడదు. దాని తర్వాత సిటీసీ విషయానికి వస్తారనమాట. మళ్ళీ నీ కరెంట్ సిటీసీ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 30 LPA ఉందనుకో, 30 LPA ఉంటే నువ్వు 50 ఎక్స్పెక్టేషన్ ఉంది, 40 ఎక్స్పెక్టేషన్ ఉంది. ఓకే, అటువంటిప్పుడు నువ్వేం చేయాలా, నీకు ఏదన్నా మైండ్లో ఉంటే అడిగేసేయండి, నేను ఇంత ఇస్తే వస్తాను, ఇంత ఇవ్వకపోతే రాలేనని. అప్పుడు ఎప్పుడు అడగాలంటే కాన్ఫిడెంట్గా, ఇంతకుముందు ఇప్పుడు రీసెంట్గా మనకి వేరే కౌంటర్ ఆఫర్ కానీ ఇంకో కంపెనీ నుంచి కానీ ఆఫర్ కానీ ఉంటే యూ కెన్ ఆస్క్ దెమ్ డైరెక్ట్లీ. లేదనుకుంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ టైం కానీ మీరు జాబ్ ట్రై చేస్తుంటే యాజ్ పర్ కంపెనీ నామ్స్ అని చెప్పండి. మీ కరెంట్ సిటీసీ 10 lakhs ఉన్నదనుకో, యాజ్ పర్ కంపెనీ నామ్స్ అంటే 12, 13, 14, 15 కూడా ఇవ్వచ్చు. ఓకే, అందుకనేసి యాజ్ పర్ కంపెనీ నామ్స్ అనండి. నాకున్న ఎక్స్పీరియన్స్లో క్యాండిడేట్కి 3 years ఎక్స్పీరియన్స్ అయినా కానీ 4-5 lakhs ఉన్నదనమాట ప్యాకేజ్. ఓకే, అతను వచ్చేసి 7-8 lakhs వస్తే చాలన్నా నాకు కొంచెం హెల్ప్ చేయండి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది దీన్ని చెప్పండి నాకు అని నన్ను అడిగితే నేను గైడ్ చేశాను. అతను క్రాక్ చేశాడు ఇంటర్వ్యూని క్రాక్ చేసిన తర్వాత హెచ్ఆర్ డిస్కషన్లో అడిగేటప్పుడు ఇతను కానీ 7-8 lakhs కానీ చెప్పుండుంటే, ఓకే అతనికి ఉండేది ఎంత 4-5 lakhs ప్యాకేజ్, 7-8 lakhs కానీ అని చెప్పుండుంటే అతను 7-8తోనే ఫిక్స్ అయిపోయాడు. యాజ్ పర్ కంపెనీ నామ్స్ అన్నాడు, అతనికి జాబ్ అవసరం అనమాట. యాజ్ పర్ కంపెనీ నామ్స్ అంటే హెచ్ఆర్ ఏం చేసింది, 12 lakhs, 11.5, 12 lakhs వదిలింది ఇంక్లూడింగ్ వేరియబుల్ అనమాట. అంటే ఎంత బెనిఫిటో చూడండి. యాజ్ పర్ కంపెనీ స్టాండర్డ్స్ వాళ్ళు వదిలేశారు ఆఫర్ లెటర్. ఇన్ని సంవత్సరాలు 3 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఇంత ఉండాలని వాళ్ళకి స్టాండర్డ్స్ ఉంటాయి, లేదా 4 years 5 years ఇంత ఉండాలని దాన్ని బట్టి ఇస్తారనమాట. ఈవెన్ తో నువ్వు మోర్ డిమాండ్ చేయాలనుకుంటే నువ్వు పర్ఫామ్ చేసినటువంటి టెక్నికల్ రౌండ్స్లో నీ క్లయింట్ బాగా క్లయింట్ రౌండ్ కూడా జరిగిపోద్ది ముందే, నీ క్లయింట్ బాగా సాటిస్ఫై అయి ఉండాలి, మీ మేనేజర్ బాగా సాటిస్ఫై అయి ఉంటే నువ్వు అడిగినంత ఇచ్చేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. లేదు ఇంకో క్యాండిడేట్ మనతో పాటు కాంపిటీషన్లో ఉన్నాడు అనుకో, మనం ఎక్కువ అడిగామనుకో, అప్పుడు ఆ క్యాండిడేట్ హైర్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం మనం ఎంటర్ అవుతున్నప్పుడు మాత్రం హెచ్ఆర్ ఓకే మీరు ఇంత ఇవ్వగలరా, ఓకే నో ప్రాబ్లం అని చెప్పండి, ఏం నో ప్రాబ్లం. ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఐటీలోకి వస్తాము. దాని తర్వాత మీరు ఎక్కడి నుంచి అడుగుతారు, ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతారు, అటువంటివన్నీ మీరు ప్రాపర్గా క్లియర్గా కాన్ఫిడెంట్గా చెప్పండి. ఓకే, నెక్స్ట్ వాళ్ళు మాట్లాడతారు అన్నమాట. కొన్నిసార్లు వాళ్ళ కంపెనీ గురించి చెప్తారు మనకి, వాళ్ళ కంపెనీలో స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, క్యాబ్ ఫెసిలిటీ ఉందా లేదా, ఫుడ్ ఫ్రీ ఫెసిలిటీ అంటే ప్రోడక్ట్ అయితే ఫుడ్ కూడా ఫ్రీగా ఉంటుంది చాలా వరకు, ఫుడ్ ఫెసిలిటీ ఉందా లేదా, అలానే పిఎఫ్ కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది. ఓకే, అలానే సిటీసీ బ్రేకప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎంత రావచ్చు, ఎంత అకౌంట్లో ఉందో, ఎంత టేక్ హోమ్ రావచ్చు, ఈ డీటెయిల్స్ అన్నీ మనం హెచ్ఆర్ డిస్కషన్లో చేయొచ్చు అనమాట. ఫ్రెషర్లకు కాదు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మాత్రమే. ఓకే, అలానే మీకు ఏదన్నా డౌట్స్ కానీ ఉంటే ఆ కంపెనీ గురించి, ఓకే ఆ కంపెనీలో ఎలా ఉంటుంది ప్రాసెస్, వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, అటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే హెచ్ఆర్ని అడగొచ్చు, నో ప్రాబ్లం. అడిగితే ఖచ్చితంగా చెప్తారు, ఎవరు నెగిటివ్ చెప్పరు, మ్యాక్సిమం పాజిటివే చెప్తారు అనమాట హెచ్ఆర్స్. ఓకే, అలానే నెక్స్ట్ ఆన్బోర్డ్ అయ్యేటప్పుడు మీరు ఎప్పుడు వెన్ సూన్ యూ కెన్ జాయిన్ అని అంటే ఇమీడియట్గా జాయిన్ అవుతాను నేను. ఓకే, నెక్స్ట్ ఆన్బోర్డింగ్ డేలోనే నేను జాయిన్ అయిపోతానని చెప్పు. అప్పుడు మీకు ఆఫర్ లెటర్ వదిలిన తర్వాత నువ్వు యాక్సెప్ట్ చేసిన తర్వాత నీకు బీజీయూ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారనమాట. బీజీయూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఓకే దాని మీద నేను తర్వాత వీడియోస్ చేస్తాను, నెక్స్ట్ వీడియో కాదు, తర్వాత బీజీవీ ప్రాసెస్ ఆల్రెడీ కొన్ని చేస్తున్నాను. బీజీవీలో ఏమేమి అడుగుతుంటారు, బీజీవీ కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, వాటి గురించి నేను డేటా గ్యాదర్ చేసి ఆల్రెడీ నాకు తెలిసినటువంటి ఫస్ట్ అడ్వాంటేజ్, ఆర్బ్రిడ్జ్, ఓకే ఈవై ఇట్లా కొన్ని కేపీఎంజీ ఇట్లా కొన్ని కంపెనీస్ బీజీవీ కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ గురించి నేను కొంచెం R&D తెలుసుకొని మన సీనియర్స్ ఆల్రెడీ ఎవరైనా బీజీవీ చేసే వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉందో మొత్తం డీటెయిల్స్ తెలుసుకొని మీకు తీసుకొస్తాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లర్న్ DevOps and AWS Cloud with SRE, okay, please reach out to me. Recent 10 days back 14 classes ఏమైనాయి, 14-15 classes కంప్లీట్ అయినాయి.
ఓకే, ఇన్ డీటెయిల్డ్ ఉంటుంది ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. అలానే నెక్స్ట్ విత్ ఇన్ ఏ వీక్లో మన ఛానల్లో పైథాన్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. పైథాన్ స్క్రిప్టింగ్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్స్, ఎస్పెషల్లీ ఫర్ డెవాప్స్ ఇంజనీర్స్. మీరు చూడండి అన్ని యూట్యూబ్ ఛానల్స్, మీకు తెలిసినటువంటి ఇన్స్టిట్యూషన్స్, మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ని అందరినీ చెక్ చేసుకోండి. మా టీము మేము పెట్టేటువంటి ఎఫర్ట్, నేను మీకు సిస్టమ్ ముందు కనపడుతున్నాను, దాని వెనకాల చాలా మంది టీం ఉంది మంది. ఆ టీము ఎఫర్ట్స్, మేము పెట్టేటువంటి ఎఫర్ట్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి ఆ పైథాన్లో. ఎందుకంటే మేము చేసేటువంటి ప్రాజెక్ట్లో చేసేటువంటి వర్క్, మేము చేసేటువంటి ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అన్ని డెలివర్ చేస్తాం. దానికన్నా ముందు ఫండమెంటల్స్ బాగా బిల్డ్ చేసి స్ట్రాంగ్గా, దాని తర్వాత ఆటోమేషన్ స్క్రిప్ట్స్ డైలీ ఒక 20 నుంచి 30 వరకు ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఇస్తాను. ఆ స్క్రిప్ట్లు మీరు మగ్గప్ చేయబడలేదు, బేసిక్ నుంచి ఎలా రాశాను, ఏ కమాండ్ ఎందుకు రాస్తున్నాను, ఏ ఫంక్షన్ ఎందుకు డిఫైన్ చేశాను, ఏ వేరియబుల్ ఎలా రాశాను, ఏ క్లాస్ ఎందుకు డిఫైన్ చేస్తున్నాను, ఏ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేశాను, ఎందుకు క్రియేట్ చేయాలి, అవన్నీ క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఏ ఫైల్ని ఎలా రీడ్ చేస్తాను, లూప్ ఎందుకు రాసాము, అవన్నీ నేను ఇన్ డీటెయిల్ చెప్తాను. ఓకే, డోంట్ వరీ. కానీ ఇట్ విల్ టేక్ టైం. స్లోలీ యూ నీడ్ టు లర్న్. ఓకే, ఒకేసారి మీరు మొత్తం నేర్చుకోవాలని మాత్రం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవద్దు. ట్రస్ట్ ద కేకే పండా యూట్యూబ్ ఛానల్, డెఫినెట్లీ విల్ గెట్ ఎ బెనిఫిట్. ఓకే, డెఫినెట్లీ మీకు ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ఇట్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.